ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 1,46,00,000 కుటుంబాలకు 29,761 ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరుకుల పంపిణీకి ఈ నెల 1వ తేదీ నుంచి చర్యలు చేపట్టింది. లబ్ధిదారులు బియ్యం కార్డు నమోదైన డీలర్ దగ్గరే కాకుండా తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ఏ రేషన్ దుకాణం నుంచైనా సరుకులు తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఇంటింటికి రేషన్ పేరిట గత ప్రభుత్వం దాదాపు 1,700 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తే, రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీతో దాదాపుగా 385 కోట్ల ప్రజాధనం ఆదా అవుతుందనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా రేషన్ డీలర్లు పనిచేయాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే పిలుపునిచ్చింది. అలాగే జూన్ 12న మరో హామీ అమలుకు శ్రీకారం చుట్టింది రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాటను రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకుంది. జూన్ 12కి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా ప్రభుత్వం హామీని అమలు చేసింది. సూపర్ 6 హామీల్లో ఈ పథకం అత్యంత కీలకమైనది. 67,27,00,000 మంది విద్యార్థులకు 10,091 కోట్ల తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో 1,346 కోట్ల రూపాయలు పాఠశాలల అభివృద్ధికి కూడా ప్రభుత్వం ఖర్చు చేసింది. 1వ తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆ విద్యార్థులను కూడా పరిగణలోకి తీసుకుని పాఠశాలల ప్రవేశం ప్రారంభం కాగానే వారికి కూడా డబ్బులు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. తల్లి లేని పిల్లలుంటే తండ్రి సంరక్షకులకు, అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్దేశించిన వారికి నగదును కూడా ఈ పథకం ద్వారా జమ చేసింది. ప్రభుత్వం అన్ఎయిడెడ్ పాఠశాలలో చదివే 76,000 మందికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేసింది రాష్ట్ర ప్రభుత్వం. పారదర్శకత కోసం లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. సాంకేతిక సమస్యలతో ఎవరికైనా ఇబ్బంది కలిగితే దరఖాస్తు చేసుకున్న వెంటనే పరిష్కారం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికోసం ఈ నెల 26 వరకు కూడా సమయం ఇవ్వడంతో పాటు 30న తుది జాబితాను కూడా ప్రభుత్వం ప్రకటించడానికి సర్వం సిద్ధం చేస్తుంది. ఇకపోతే జూన్ 15న రాష్ట్రంలోని వివిధ వాణిజ్య పంటలు, ఆక్వా రైతుల కష్టాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మధ్య జరిగిన భేటీలో కీలక చర్చ జరిగింది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఏపీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖల మంత్రి పీయూష్ గోయల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో హెచ్డి బర్లీ పొగాకు కొనుగోళ్లు, క్రూడ్ పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులపై అమెరికా సుంకాల విధింపు, మ్యాంగో వల్ఫ్పై జీఎస్టీ తగ్గింపు వంటి అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఆయా అంశాలపై రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. అలాగే ఈ ఇబ్బందులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను కూడా కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకెళ్లడంతో పాటు ఈ అంశాల్లో కేంద్ర సహకారాన్ని కూడా కోరారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో చర్చించారు. పథకం అమలుతో పెరిగే ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందుకు కొత్త బస్సులు కొనడం కానీ, అవసరమైతే అద్దెకు తీసుకోవడం కానీ చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు.